కానీ ఈ ఆత్మని చంపి నరకంలో వేయగల శక్తి గల వానికే భయపడుడి అంటాడు. ఈ శరీరాన్ని చంపువానికి భయపడద్దు అంటాడు. ఇప్పుడు మణిపాల్లో మొన్న చాలామందిని హతమార్చారు, కొట్టారు. ఇప్పుడు మొన్న కూడా హైదరాబాద్ దగ్గర జువాల్లో చాలామందిని కొట్టారు. ఇప్పుడు మొన్న ఆ సతీష్ ఘట్లో సీఎం కార్యాలయం వద్ద కొన్ని లక్షల మంది క్రైస్తవులు అక్కడ మూకొమ్మడేశారు, తట్టుకోలేక అరాచకాలు. ఈ రోజుని మనం భయపడవలసింది ఈ శరీరాన్ని చంపువానికి భయపడొద్దు అన్నాడు. ఎవరికి భయపడమన్నాడు? మనలో ఉన్న ఆత్మను చంపి నరకంలో వేయగల శక్తి గలవానికి. మళ్ళీ చెప్తున్నా, కానీ ఈ ఆత్మ మీద అధికారం ఉన్నవాడు ఎవడు? ప్రభు అయిన యేసుక్రీస్తు. హల్లెలూయా. అర్థమైందా? ఈ ఆత్మను మాత్రం ఏం చేయాలి? అందుకని అంటాడు, శరీరాన్ని చంపువానికి భయపడొద్దు, కానీ ఆత్మను చంపి నరకంలో వేయగల శక్తి గలవానికే భయపడి. రెండోది